ఇంద్రగంటి మోహనకృష్ణ గారు మధ్యాహ్నం మత్య టాపిక్ వచ్చింది కదా, నేను మన ఇంటర్వ్యూలో వర్మ గారిని అడిగాను, మధ్యాహ్నం మత్య తీసినప్పుడు ఏంటి ప్రాబ్లం జరిగింది ఇంద్రగంటి ఏంటి నిజంగానే వర్మ గారికి నిజంగా మర్చిపోతారా, లేకపోతే ఆయన మీరు దగ్గరగా ట్రావెల్ చేశారు కదా ఆయనతో, ఏంటి మర్చిపోతాడు? ఎట్లా మర్చిపోతాడంటే దాన్ని నేనే ప్రత్యక్షమైన ఎగ్జాంపుల్. వర్మ ఈ భూగోళంలో ఒక ప్రత్యేకమైన ఒక జాతికి సంబంధించిన జీవి. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్ వ్యక్తి. ఎందుకంటే వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి. అతను ఒక అసిస్టెంట్ రావు గారి ఇంటికి కళ్ళద్దాలు పెట్టుకుని ఇలా దూరంగా కూర్చునేవాడు. శివనాగేశ్వర కోడైరెక్టర్, నేను రచయితగా ఎంటర్ అయ్యాను. చూశాను. నాగేశ్వరరావు బాగా అనుబంధం నాకు ఎప్పటి నుంచో, ఇక్కడ నుంచి క్రాంతి కుమార్ నుంచి. ఎవడయ్యా అతను? వాడు ఇంగ్లీష్ మీడియం. అంటే మన ఎదవలకు తెలుగు తప్ప రాక బాగా నాలెడ్జ్ ఉన్నవాడు ఉన్నాడు వేళాకోళం చేసి, అంటే ఇతను తెలివైన వాళ్ళే కానీ ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం అయితే తప్పే. నాకు నేను ట్రావెల్ చేసినవాడిని, ఇంగ్లీష్ పుస్తకాలు అవి చదివి సాహిత్యం. అతను అలా పరిచయం అయ్యాడు నాకు. ఇన్ఫ్యాక్ట్ అతను అసిస్టెంట్ కొన్నాడు నాతో పాటు ట్రావెల్, రచయితని అట్లా. తర్వాత నేను ఏ కారణం చేతనో రాయలే సినిమా సంభవం. ట్రాక్ మాత్రం రాసి ఇచ్చినట్టు గుర్తు, నూతన్ ప్రసాద్ వాళ్ళ ట్రాక్. ఐ వాజ్ అదర్వైజ్ బిజీ. నేను వెన్నెల ఆడపిల్ల అనే సినిమా రాస్తున్నప్పుడు రాస్తుంటే అతను రేలంగి మల్లిక్ అని, అసలు ఎండమూరి వీరన్న దానికి దీనికి ఏమి సంబంధం. రాస్తుంటే ఫోన్ వచ్చింది. భరణి, ఆయన తమాషా ఏమిటంటే ఏకవచనంతో పేరు పిలిచి మీరు అంటుంటాడు. భరణి మీరు ఒకసారి ఆఫీస్కి రండి. అదో చిత్రం. అతనికి ఒక మేనేజర్ ఉంది, అతను బాక్సర్ యాక్చువల్. ఇలా అంటుంటాడు. నా పరిస్థితి ఎలా ఉండేది అప్పుడు అంటే, ఇలా లాల్చి జీన్స్ ప్యాంటు, సిగరెట్టు, నవరత్న కిమాం కిళ్ళి, అంటే మంచి రైజులో ఉన్న రచయితని పైగా చాలా లిమిటెడ్గా రాసేవాడు. ఆరామ్సే నాకు నచ్చాలి, ఐ వాంట్ టు ఎంజాయ్ ది వర్క్. ఈ 32 అట్లా బిజీ ఉంది. ఇలాగే వెళ్ళా. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూసుకుంటాడు. రండి అని లోపల తీసుకెళ్తే ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు. అంత ఖాళీ పెద్ద టేబుల్, అటు కూర్చున్నాడు. అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేసాడా, నాగార్జున ద్వార నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేసాడు అది. బట్ అతను ఇంటెలిజెంట్ అని తెలుసు, ఎందుకంటే నేను అతను సాయంత్రం వెళ్ళి కామిక్స్ కొంటుండేవాడు. అతను ఇప్పుడు కూడా కామిక్స్ చదువుతుంటాడు. సరే మొత్తానికి భరణి నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అవునా? దాని పేరు మొత్తం ఈ సినిమా కథ చెప్పడం కాదు, ఈ షోన్ మీద ఫిల్మ్ మొత్తం 2.5 గంటలు సినిమా చూపించాడు. ఇది మీరు రాయాలి. సరే నేను జోకులు, అతనికి ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటాడు, ఒక నేను తప్ప. నేను బూత్ అంటే ఇంటెన్షన్గా మాట్లాడగా అది చెత్త నా కొడుకు ఏదో అనేస్తాం అనుకో, స్లిప్ ఆఫ్ టంగ్. ఇంకోళ్ళే బేర్ చేయడు నన్ను. అంత మళ్ళీ అట్లా బూత్ చేయడం వేరు, బూత్ మాట్లాడడం వేరు. దిస్ ఇస్ డిఫరెన్స్. మీకు అర్థమై ఉంటుంది. అది అంటే సంస్కారానికి కొంచెం ఉన్నాయి లిమిట్స్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్. సరే మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితను కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే అట్లుంటుంది. భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ 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 ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఇది ఎట్లా ఉంటుందండి, ఇలా ఇలా అంటుంటాడుగా, మనం ఆలోచనలో పడతాం కదా. రాడు, 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు రాడు. తర్వాత అసోసియేట్కి ఫోన్ చేసి ఏమే ఇక్కడ ఉన్నాను నేను, ఏమిటి గంట అయింది అంటే బాంబేకి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. మరి బుధం చేసి మాట్లాడినాడు, బాంబేకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఎవరని చెప్తే నమ్మే విషయం కాదు కదా. అతను గుర్తుండదు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడో గుర్తొస్తుంది. అది పెద్ద సారీగా
నేరం చేశాను అవేం ఫీలింగ్ ఉండదు అతనికి. నేనేం సార్ బుధం చేసి వెళ్ళిపోయారు అన్న కూడా మానేసి అంటే తెలుసు నాకు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడో సత్యం అది. అతను ఏదైనా అన్నాడంటే అది చేస్తుంది అంటాడు, అంటుంది చేస్తాడు. వర్మ చెప్పండి. అతను ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆకాశం కేసి ఇలా చూసుకుంటాడు, రండి అని లోపల తీసుకెళ్తే ఏ డిస్కషన్ చేస్తూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సీట్లో అయితే కూర్చుంటాడు అక్కడ కూర్చున్నాడు. అంత ఖాళీ పెద్ద టేబుల్ అటు కూర్చున్నాడు. అంటే బాస్ ప్లేస్లో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా వీడు ఇక్కడ కూర్చున్నాడు, ఎక్కేసాడా, నాగార్జున ద్వారం నుంచి వచ్చాడని అవన్నీ రికమెండెడ్ క్యాండిడేట్ ఫీలింగ్, రికమెండేషన్ తోటి ఎక్కేసాడని. బట్ అతను ఇంటెలిజెంట్ అని తెలుసు, ఎందుకంటే నేను అతను సాయంత్రం వెళ్ళి కామిక్స్ కొంటుండేవాడు. అతను ఇప్పుడు కూడా కామిక్స్ చదువుతుంటాడు. సరే మొత్తానికి భరణి నేను సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. అవునా, దాని పేరు మొత్తం ఈ సినిమా కథ చెప్పడం కాదు, ఈ షోన్ మీద ఫిల్మ్ మొత్తం 2.5 గంటలు సినిమా చూపించాడు. ఇది మీరు రాయాలి. సరే నేను జోకులు, అతనికి ఎవరైనా బూతులు మాట్లాడితే చాలా సీరియస్గా ఉంటాడు, ఒక నేను తప్ప. నేను బూత్ అంటే ఇంటెన్షన్గా మాట్లాడగా అది చెత్త నా కొడుకు ఏదో అనేస్తాం అనుకో, స్లిప్ ఆఫ్ టంగ్. ఇంకోళ్ళే బేర్ చేయడు నన్ను. అతను మళ్ళీ అట్లా బూత్ చేయడం వేరు, బూత్ మాట్లాడడం వేరు. దిస్ డిఫరెన్స్. మీకు అర్థమై ఉంటుంది. అది అంటే సంస్కారాన్ని కొంచెం ఉన్నాయి లిమిట్స్. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్. సరే మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నా అంటే గొప్ప రచయితను కాదు, మీ కంపెనీ బాగుంటుందని. మీదే అట్లుంటుంది. భుజం మీద చెయ్యేసి మాట్లాడుతూ ఆ చివరి దాకా తీసుకెళ్ళిపోతాడు. అంచేత ఇది ఎట్లా ఉంటుందని ఇలా అంటుంటాడు కదా, మనం ఆలోచనలో పడతాం కదా. రాడు 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు రాడు. తర్వాత అసోసియేట్కి ఫోన్ చేసి ఏమే ఇక్కడ ఉన్నాను నేను, ఏమిటి గంట అయింది అంటే బాంబేకి వెళ్ళిపోయారు సార్ అన్నాడు. మరి బుధం మీద చేసి మాట్లాడినాడు, బాంబేకి వెళ్ళడం అంటే ఏంటి? ఇది ఎవరని చెప్తే నమ్మే విషయం కాదు కదా. అతనికి గుర్తుండదు, వెళ్ళిపోతాడు. అక్కడ ఎప్పుడో గుర్తొస్తుంది. అది పెద్ద సారీగా నేరం చేశాను అవేం ఫీలింగ్ ఉండదు అతనికి. నేనేం సార్ బుధం మీద చేసి వెళ్ళిపోయారు అన్న కూడా మానేసి అంటే తెలుసు నాకు. సో ఇంద్రగంటి మోహన్ కృష్ణని మర్చిపోవడం అనేది అది ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. నాకు తెలిసి 90% సత్యాలు. అతను ఏం చెప్పాడో సత్యం అది. అతను ఏదైనా అన్నాడంటే అది చేస్తుంది అంటాడు, అంటుంది చేస్తాడు.